వాటికి రాజకీయం చేయడం కాదు. దమ్ముంటే ప్రజల్లో తేల్చుకుందాం. చీకట్లో ఫ్లెక్సీలు కట్టడం, రాత్రికి రాత్రి పోస్టర్లు అంటించడం పిరికి పందల చేసిన చర్య. ఈటెల రాజేంద్ర గారు ఉద్యమం సమయం నుండే ప్రజల మధ్య ఉన్న నాయకుడు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అధికార బలగాన్ని, వందల కోట్లను తట్టుకొని ప్రజల మద్దతుతో గెలిచిన ప్రజానాయకుడు. ఆయన ప్రజాదరణ చూసి తట్టుకోలేక ఈ ఫ్లెక్సీల రాజకీయం చేస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ నిమ్మకు నీరెత్తు లేనట్టుగా సపోర్ట్ చేస్తుంది. ఒక బాధ్యతాయుతమైన ఎంపీపై ఇలాంటి ఫ్లెక్సీలు వేస్తుంటే ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? పోలీసులు ఏం చేస్తున్నారు? అధికార పార్టీ నాయకుల కనుసన్నలో ఇవన్నీ జరుగుతున్నాయన్న విషయం ప్రజలందరికీ తెలుసు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోండి. మీకు చేతనైతే అభివృద్ధి కోసం మాట్లాడండి, సమస్యల కోసం మాట్లాడండి, ఇంకా నిధులు కావాలంటే దాని గురించి మాట్లాడాలి. అంతేగాని ఇలాంటి చిల్లర నీచ నికృష్ట రాజకీయాలు అనేది చేయడం సరికాదు. ఇది బిఆర్ఎస్ పార్టీ కక్షపూరితంగా చేస్తున్నది అని అందరికీ తెలుసు. దానికి వెనక నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత సపోర్ట్ చేస్తుందో కూడా మనందరం చూస్తున్నాం. తెలంగాణ సమాజం అనేది చైతన్యవంతమైనది. ఎవరైతే ఉద్యమాలని ముందుండి నడిపించారో, ఎవరైతే ప్రజల పక్షాన నిలబడ్డారో వారికి ఈ మట్టి ఎప్పుడు అండగా ఉంటుంది. ఈటెల రాజేంద్ర గారి పైన చేస్తున్న ఫ్లెక్సీ రాజకీయాలు ఆయన వ్యక్తిత్వాన్ని తగ్గించలేవు. పైగా ఈ ఫ్లెక్సీలు వేయిస్తున్న కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకుల దిగజారుడు రాజకీయాలు బయటపడుతున్నాయి. తెలంగాణ ప్రజలు ఈ చిల్లర రాజకీయాన్ని గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకి ఖచ్చితంగా బుద్ధి చెబుతారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం బుద్ధి తెచ్చుకొని ఎవరైతే బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ ఫ్లెక్సీల్ రాజకీయం చేస్తున్నారో వాళ్ళ మీద తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. జై హింద్.